అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. రోటితో పని లేకుండా మిక్సీలో కూడా అంతే టేస్ట్‌తో సింపుల్‌గా, టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక హాఫ్ బండెల్ వరకు పుదీనా తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగబెడలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని స్లోగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాను వేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోని ఒక లెమన్ సైజ్ అంతా టామరిన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, వాటర్ వేసి మిక్సీని పల్స్ మోడ్లో పెట్టి కొంచెం పడకగా వచ్చేలాగా మిక్సీ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోని స్లైసెస్ కట్ చేసిన ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 కరివేపాకు రెమ్మలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడిలో మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పుదీనా పచ్చడితో ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.